అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మేము అరకు వ్యాలీ వెళ్ళామండి. అరకులో చలి ఉత్సవాలు అని చెప్పి 3 రోజుల పాటు జరిగాయన్నమాట. ఇప్పటి వరకు నేను ఎప్పుడు అరకు వ్యాలీ వెళ్ళలేదన్నమాట. సరే ఇవేవో ఉత్సవాలు జరుగుతున్నాయంట కదా, వెళ్దాము అని అనుకుని మా వారు నేను భీమవరం నుంచి బయలుదేరాము. మా మరిది గారు నర్సీపట్నంలో ఉన్నారనమాట అండి. అక్కడి నుంచి అంటే అనకాపల్లి వరకు వెళ్ళిన తర్వాత ముగ్గురం కలిసి అరకు వ్యాలీ బయలుదేరి వెళ్ళామన్నమాట. అరకు వ్యాలీ వెళ్ళేటప్పుడు అంటే బై రోడ్డే వెళ్ళాము. వెళ్ళేటప్పుడు మనకి చాలా గ్రామాలు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట అండి. ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్కటి పండుతూ ఉంటుంది, అక్కడ అమ్ముతూ ఉంటారు. అట్లానే గిరిజనులు ఎక్కువగా ఉంటారు కదండి, వారికి దొరికేవన్నీ కూడా అక్కడే పెట్టి అమ్ముతూ ఉంటారు. మార్కెట్లో కూడా సంతలు జరుగుతూ ఉంటాయి, అక్కడ కూడా అమ్ముతూ ఉంటారు అనమాట. అక్కడ నాకు దొరికిన కొన్ని ఐటమ్స్ నేను కొన్ని తెచ్చుకున్నాను అనమాట. కొన్ని అయితే మిస్ చేసుకున్నానండి. అవతలు దొరుకుతాయేమో అక్కడ కొనుక్కుందాంలే అనుకుని స్పీడ్గా వెళ్ళిపోవటం, మళ్ళీ అవతలు దొరకపోవటం ఇట్లా జరిగినాయి అనమాట. అలా మీరు ఎప్పుడన్నా ఇటు అరకు కానీ లేదా ఈ ఘాట్ రోడ్లు కానీ వెళ్ళేటప్పుడు ఏమి దొరికితే ఏమన్నా కొనుక్కోవచ్చు అనేది మీకు ఐడియా ఉంటుందనే ఉద్దేశంతో నేను కొన్నవన్నీ కూడా మీకు చూపిస్తున్నాను సరదాగా. ఎందుకంటే అక్కడ పండేవన్నీ కూడా ఎరువులు, పురుగు మందులు ఇటువంటి ఏమీ వేయరు అనమాట అండి. న్యాచురల్ వేలో పండిస్తూ ఉంటారు గిరిజనులు. అందుకని మనకి ప్యూర్ దొరుకుతాయి అన్నమాట అండి అన్నీను. అరకు వ్యాలీలో జరిగే చలి ఉత్సవాలకి బై రోడ్డే బయలుదేరి వెళ్ళామన్నమాట అండి. ఎర్లీ మార్నింగే బయలుదేరితే అసలు ఎంత పొగ మంచో అండి. ఎదురుగుండా వచ్చే వెహికల్స్ కూడా కనిపించనంత మంచు పడుతూ ఉన్నది. 1 గంట అయ్యేసరికి బొర్రా కేవ్స్కి వెళ్ళేసరికి విపరీతమైన ఎండ అనమాట అండి. అంటే ఇప్పుడు క్లైమేటు అటు ఇటుగా మారిపోతూ ఉంటుందన్నమాట అండి. సీజన్ మారినప్పుడల్లా మనం ఎదుర్కొనే పెద్ద సమస్య ఏంటంటే స్కిన్ డ్రైగా అయిపోవటం అండి. సీజన్తో సంబంధం లేకుండానే చాలామందికి డ్రై స్కిన్ కూడా ఉంటుంది. నార్మల్ స్కిన్ ఉన్న వాళ్ళకైనా సరే ఈ చలికాలం నుంచి సమ్మర్కి మారేటప్పుడు అంతా కూడా డ్రైగా అయిపోతూ ఉంటుందన్నమాట. సరే ఈ డ్రైనెస్ నుంచి మనం బయటపడటానికి మాయిశ్చరైజర్ యూజ్ చేస్తూ ఉంటాం. మాయిశ్చరైజర్ యూజ్ చేసినప్పుడు ముఖం అంతా జిడ్డుగా కనిపించటం, అట్లనే గ్లో లేకుండా డల్ ఫేస్గా కనిపించడం జరుగుతూ ఉంటుంది కదా. అయితే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారైన మాయిశ్చరైజర్ కనుక మనం యూజ్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. మమా ఎర్త్ వారు మనకి ఇప్పుడు బీట్రూట్ హైడ్రాఫిల్ లైట్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ని అందిస్తున్నారండి. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి బీట్రూట్, అట్లనే హైలరానిక్ యాసిడ్. బీట్రూట్ వచ్చి మనకి స్కిన్ గ్లో రావడానికి ఉపయోగపడుతుంది. అట్లనే హైలరానిక్ యాసిడ్ వచ్చి స్కిన్ సాఫ్ట్గా ఉంచుతుంది అనమాట అండి. ఇదిగోండి ఇలా ఉంటుంది. దీన్ని జస్ట్ యూజ్ చేయటం కూడా చాలా ఈజీ. ఇదిగోండి, ఇక ఎటువంటిది ఏమి మనం అప్లై చేయకుండా ఓన్లీ మాయిశ్చరైజర్ ఒక్కటి అప్లై చేస్తే సరిపోతుందండి. అలానే కేవలం ఫేస్కనే కాకుండా నెక్, తర్వాత హ్యాండ్స్, లెగ్స్కి అంతా కూడా మనం ఈ మాయిశ్చరైజర్ని చక్కగా అప్లై చేసుకోవచ్చు. ఇది లైట్ వెయిట్ ఫార్ములాతో తయారు చేయబడింది కనుక త్వరగా స్కిన్లోకి అబ్జార్బ్ అయిపోయి జిడ్డు లేకుండా ఉంచుతుందండి. అలానే ఇది లాంగ్ లాస్టింగ్ 24 hours మన స్కిన్ మీద ఉంటుంది కాబట్టి చక్కగా డ్రై అయిపోకుండా కాపాడబడుతుంది అనమాట అండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇదిగోండి, అసలు జిడ్డు లేకుండా చక్కగా స్కిన్లోకి వెళ్ళిపోయింది, చాలా బాగున్నది. అలానే మమా ఎర్త్లో మనం ఏదైనా చెప్పవచ్చు అనమాట అండి. అంటే మమా ఎర్త్ లిజన్స్ అంటే మనం చెప్పిన దాన్ని బట్టి ప్రోడక్ట్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తారనమాట అండి. ఆనియన్ షాంపూ అలానే ఇంప్రూవ్ చేయబడింది. మమా ఎర్త్లోనే న్యాచురల్లో ఇది ఒకటి. విటమిన్ సి ప్లస్ టర్మరిక్ కాంబినేషన్ తోటి వచ్చిందనమాట అండి. ఈ విటమిన్ సి వచ్చి మనకి బ్రైట్ చేస్తుంది స్కిన్ని. టర్మరిక్ అంటే మీ అందరికీ కూడా తెలుసు కదా, గ్లో తెస్తుందండి. టర్మరిక్ మనం పసుపు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఇవే కాకుండా కోకో రిచ్, రైస్ డ్యూ బ్రైట్ ఈ 2 వెరైటీస్ కూడా ఉన్నాయండి. ఇందులో ఉపయోగించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా న్యాచురల్గా ఉపయోగించినవి కాబట్టి, పైగా వీటిల్ని ఆల్ పర్పస్గా కూడా యూజ్ చేయొచ్చు కాబట్టి మనం హ్యాపీగా ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్, అలానే మమా ఎర్త్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కానీ యాప్ నుంచి కానీ హ్యాపీగా ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు. అంతవరకు ఎందుకండి, చక్కగా మన నియర్ బై షాప్స్, మన దగ్గరలో ఉన్న షాపుల్లో కూడా అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ఒకవేళ నియర్ బై షాప్స్లో కనుక మీకు కనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. అలానే మమా ఎర్త్ యాప్ నుంచి కానీ వెబ్సైట్ నుంచి కానీ మీరు ఆర్డర్ పెట్టుకునేటప్పుడు
నేను ఇచ్చిన కూపన్ కోడ్ కనుక యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ కూడా లభిస్తుందండి. ఇవన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారైనవి కాబట్టి ఏ స్కిన్కైనా సూట్ అవుతాయి. చక్కగా మన స్కిన్ని కాపాడుకోవటానికి ఈజియెస్ట్ మార్గం అంటే ఈ మమా ఎర్త్ మాయిశ్చరైజర్లు యూజ్ చేయటమేనండి. సాధారణంగా మేము రోడ్డు జర్నీ చేసామనుకోండి, బై రోడ్డు వెళ్ళేటప్పుడు ఏదో మున్సిపాలిటీ చెత్తబండిని ఆపినట్టు ఆపుతున్నావు అని చెప్పి మా వారు మా మరిది గారు నవ్వుతూ ఉంటారనమాట. వాళ్ళకి అలవాటు అయిపోయిందిలేండి. ఆపండి అని చెప్పి నాకు నచ్చిన చోటల్లా ఆపి అక్కడ ఏయో చూడటమో లేదా దొరికితే కొనుక్కోవటమో ఇటువంటివన్నీ చేస్తూ ఉంటాను అనమాట. జర్నీ అలా చేస్తే మనకి జర్నీ చేసినట్లు కూడా ఉండదండి. అరకు వ్యాలీ వెళ్తూ ఉంటే మనకి దారంతా కూడా ఘాట్ రోడ్డు అనమాట అండి. ఘాటి ఎక్కాలి. రోడ్డు పక్కనే అంటే ఆ ఘాటు పక్కనే వెళ్ళే దారిలో మనకి పళ్ళు అమ్మేవి, రకరకాల అమ్మేవన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఏ సీజన్ అయితే ఆ పళ్ళన్నీ అమ్ముతూ ఉంటారంటండి. పనసకాయల సీజన్లో అయితే పనసకాయలు ఎక్కువ దొరుకుతాయంట. ఇప్పుడైతే నాకు ఈ రామాఫలం అని ఇవి కనిపించినాయి అండి. మనలో చాలామందికి తెలిసే ఉంటుంది ఈ ఫ్రూట్ రామాఫలం అంటారు కదా. మెత్తగా అయింది. కొన్నప్పుడు గట్టిగా ఉన్నాయండి. ఇవి నాకు కనిపించి తీసుకున్నాను అనమాట. ఇవి ఇలాగా ఒక బంచ్ కింద పెట్టి అమ్ముతూ ఉంటారనమాట. 1/2 డజను రామాఫలాలు 100 రూపాయలు. 2 1/2 డజన్లుగా తీసుకున్నాను. అంటే డజన్ వచ్చి మనకి 200 పడిందండి. ఇవన్నీ రామాఫలాలు. కొన్ని ముగ్గినట్టు తింటూ ఉన్నాను. ఇవి కొని డిక్కీలో వేసాను అనమాట. తర్వాత అక్కడ అల్లం చాలా బాగుంటుంది అంటండి. అట్లా ఈ అల్లం కూడా తీసుకున్నా. ఈ అల్లం కూడా మనకి కేజీ లెక్కనో అట్లానో అమ్మరు. సంతలో ఇలా పెడతారనమాట అండి. కుప్ప వచ్చి 50 రూపాయలు అన్నట్టు అట్లా అనమాట. అలా పెడతారు. సరే అని ఒక 2 ఇది కూడా తీసుకున్నాను. ఎంత అల్లం ఏం చేసుకుంటారండి అని అనుకుంటారేమో. ఫోన్లే ఇంటి దగ్గర వాళ్ళకి కూడా తల కొంచెం ఇస్తే బాగుంటుంది అని అనిపించింది. అలానే అరకులో మనకి ఇట్లా పసుపు కొమ్ములు కూడా అమ్ముతున్నారండి. పచ్చి పసుపు. ఇదిగోండి పచ్చి పసుపు కొమ్ములు అనమాట. ఈ పసుపు కొమ్ములు కూడా నాకే గమ్మత్తుగా అనిపించి తీసుకున్నాను. ఇది ప్యాకెట్ వచ్చి 20 రూపాయలు అన్నారు. ఇవి మాత్రం ఒక కవర్లో వేసేసి అమ్ముతుంటే సరే ఒక కవర్ తీసుకున్నా. సరే తల 2 అన్నా ఇవ్వచ్చులే, ఏమన్నా అరగదీసి ఫేస్కి రాసుకోవటం అటువంటివి చెయ్యొచ్చు కదా. అందుకని చెప్పి ఈ ఒకటి తీసుకున్నాను, పచ్చి పసుపు కొమ్ములు. అట్లానే అరకు ముంచింపుట్టుకిను అరకుకి మధ్యలో ఒక గ్రామం వెళ్ళామన్నమాట అండి. ఆ గ్రామంలో అంతా పంట పండిస్తూ ఉన్నారు. బాగా ఎక్కువ ఇవి ఏంటయ్యి బీట్రూట్లు న్యాచురల్గా పండిస్తూ ఉన్నారనమాట అండి. కాయగూరలు అన్నీ కూడా పండిస్తున్నారు. ఉల్లి, క్యాలీఫ్లవరు, మొక్కజొన్న, స్వీట్ కార్ను, బీట్రూటు, బంగాళాదుంప ఇటువంటివన్నీ పండిస్తున్నారనమాట. ఈ ఉల్లికాళ్ళు, కొత్తిమీర, కాయగూరలు, బ్రొకోలీ ఇవన్నీ కూడా తీసుకున్నాను. అవన్నీ భుజోదిన వాళ్ళకి ఇచ్చాను అనమాట. ఎందుకంటే నేను వచ్చేసరికి లేట్ అయిపోతే అవి పాడైపోతాయేమోనని. వదిన వాళ్ళు అనుకోండి, మనోదిన భుజోదిన ఇద్దరు తీసుకుంటారు కదా, అందుకని వాళ్ళకి ఇచ్చేసాను. బీట్రూట్లు ఎక్కువ ఇచ్చారు కాబట్టి బీట్రూట్లు ఎక్కువ తెచ్చుకున్నాను నేను. తర్వాత ఆ గ్రామంలోనే వాళ్ళు రాగులు ఎక్కువ పండిస్తారంటండి. అక్కడ అటు సైడ్ అంతా ప్యూర్ రాగి పిండి, వాళ్ళు దంచిన పిండి అనమాట అండి. రాగులకు కూడా వాళ్ళు ఏమి ఎరువులు ఏమీ వేయరు. వాళ్ళు చక్కగా చాట్లో వేసి శుభ్రం చేస్తారంటండి. వాళ్ళు వాడుకునేది కదా, ఇది అమ్మటానికి కాదు. ఇది వాళ్ళు ఆ గ్రామంలో తయారు చేసుకుంటున్నారు. రాగి ముద్దలు ఏయో చేసుకుని వాళ్ళ ఆహార పదార్థాలు ఇయ్యండి. చపాతీలు కూడా దీంతోనే చేసుకుంటారంట, రొట్టెలు అని చేసుకుంటారట. సరే ఈ పిండి కూడా ఇచ్చారనమాట. ఏమంటే దేనికి కూడా డబ్బులు ఇస్తున్న ఆ గ్రామంలో అనమాట. ఇవైతే మార్కెట్లో కొన్నాను. ఈ అల్లమని, ఇవని, పసుపని ఇవి మార్కెట్లో కొన్నవి. ఇవి 2 మాత్రం అంటే కాయగూరలు, బీట్రూట్లు ఇవి ఒక గ్రామం వెళ్ళామని చెప్పాం కదండి. ఆ గ్రామంలో వాళ్ళేమో డబ్బులు వద్దు అంటున్నారనమాట. లేదు అని చెప్పి డబ్బులు ఇచ్చొచ్చాము. కాయగూరలకు కూడా ఇచ్చాము, రాగిపిండికి కూడా ఇచ్చాము. కాదు అసలు వాళ్ళు ఎలా ఉంటారు అంటే, కొందరు ఇది డబ్బులు వద్దు అని అన్నారు కదా, లేదు డబ్బులు ఇస్తాను, అలా అయితేనే తీసుకుంటాను, లేకపోతే నాకు వద్దు అని అంటే, ఎంత ఇమ్మని అంటే 50 అంటున్నారు. 50 రూపాయలు ఇవ్వాలంటండి పిండికి. 50 ఇమ్మని అంటున్నారు. 50 కాదులేనని చెప్పి 200 ఇచ్చాను అనమాట అండి.
కాయగూరలకు కూడా మనీ ఇచ్చి వచ్చాము, ఎక్కువే ఇచ్చానులేండి. అంటే ఇవి మనకి దొరుకుతాయి కదా అని మీరు అనొచ్చు. దొరుకుతాయి, మనం వాళ్ళ గ్రామాన్ని విజిట్ చేయడానికి వెళ్ళాం, చూడటానికి వెళ్ళాం కదా, వాళ్ళు వాడే ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకున్నప్పుడు నాకు చాలా గమ్మత్తుగా అనిపించిందండి. పైగా ఈ చేతితో దంచి జల్లెడ పట్ని అనమాట. బాగున్నదిలేండి పిండి. ఈవేళ రావటమే సోడి జావ కూడా కాసేసాను, చాలా టేస్ట్గా ఉన్నది, బాగున్నదండి. ఇది సోడి పిండి అనమాట. అరకులోనే మనకి బొర్రా కేవ్స్ దగ్గర చాలా షాపులు ఉంటాయి అన్నమాట. నాకు ఈ విసనకర్రలు నచ్చి తీసుకున్నానండి. ఇది చూడండి, విసనకర్ర చోట అసలు ఎంత బాగా చేశారండి. సరే తల ఒకటి ఇద్దాము అని చెప్పి ఇంకా ఏమంటే ఇవి 4 ఉన్నాయి ఆ కొట్లో. సరే అని 4 తీసుకున్నాను అనమాట. ఇదిగోండి, అసలు దీన్ని తయారు చేసినందుకు ఇవ్వచ్చండి. చూడండి ఎంత బాగుందో, తేలిగ్గా ఉన్నది, హ్యాండ్ బ్యాగుల్లో అయినా వేసుకోవచ్చులే అని అనిపించింది అనమాట. వాళ్ళు చెప్పడం 80 రూపాయలు చెప్పారు. ఒక ఆవిడ ఆల్రెడీ తీసుకుంటున్నారనమాట. ఆవిడ 50 రూపాయలకి తీసుకున్నారంట. సరే ఆవిడ తీసుకున్నారుగా, నేను ఇంకా వేరే బేరం ఏం ఆడలేదు. 50 రూపాయలకి నేను కూడా తీసుకున్నాను అనమాట. కానీ 4 ఉన్నాయండి. ఎక్కువ తెస్తే బాగుండేది, తల ఒకటి ఇస్తే బాగుండేది అని అనిపించింది. పోనీ అవతల షాపుల్లో వాటిల్లో చూద్దామా అన్నా కూడా అండి, ఎండ మంటకిచ్చేసేస్తుంది. మా వారేమో పద 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 కానీ ఎండ అంటున్నారనమాట. ఇక నాకు కూడా ఇక కంగారుగా వచ్చేసాను. ఇవండి బాగున్నాయా, ఇవి తీసుకున్నాను. అక్కడే ఇది కూడా తీసుకున్నానండి. ఈ మగ్గు ప్రేమ ఫ్రెష్ తాగుతాడు అనమాట. వెదురుతో తయారు చేసిన మగ్గు ఇది. ప్రేమ మగ్గు కావాలన్నాడు, 50 రూపాయలు ఈ మగ్గు. పొద్దున్నే ఫ్రెష్ అది తాగుతాడు తన కోసంనని ఇది ఒకటి తీసుకున్నాను. ఇలా పెడదాం. తర్వాత మనకి దారిలో ఎక్కువగా ఇప్పుడు చెరకు సీజన్ అండి. చెరుకు గెడలు వెళ్ళాయి, అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. అట్లనే చెరుకు మిల్లుకు కూడా వెళ్ళాము. దారిలో కనిపిస్తే పాపం ఆ చెరుకు రైతులు చెప్పింది వింటే నాకు ఎంత బాధగా అనిపించిందోనండి. చెరుకు పండించటం ఒక ఎత్తు అయితే, దాన్ని వాళ్ళు మిల్లులో అమ్మటం అదంతా కూడా అసలు వాళ్ళు చెప్తుంటే వింటే చాలా బాధ వచ్చేసేసింది అనమాట అండి. అట్లనే మనకి దారిలో చెరుకుని తయారు చేస్తూ ఉంటారనమాట. ఏంటనుకుంటున్నారు, బెల్లం. అంటే చెరుకుతో బెల్లాన్ని తయారు చేస్తూ ఉంటారు. ఇవి న్యాచురల్గా తయారు చేసిన బెల్లం అండి. ఇది ఒక్కొక్కటి వచ్చి కేజీ ఉంటుందన్నమాట. ఇదేమో 2 కేజీలు అన్నారు. ఇది 2 కేజీలది. ఇవన్నీ కేజీ బెల్లం దిమ్మలు అంటారు, బెల్లం గడ్డలు అంటారు. అట్లా ఇందులో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కానీ ఏమీ వెయ్యరు అన్నమాట అండి. చెరుకుని డైరెక్ట్గా వాళ్ళు న్యాచురల్ పద్ధతిలోనే పెద్ద పెనం అంటారు, పెద్ద పాత్ర పెట్టి దానిలో చెరుకు రసాన్ని నింపి కలయి తిప్పి 3.5 గంటల పాటు దాన్ని కలయి తిప్పితే ఇట్లా బెల్లంలాగా తయారవుతుంది అనమాట అండి. ఇది న్యాచురల్ బెల్లం. ఏంటి ఇన్ని తెచ్చారని అనుకుంటున్నారా? ఇంకా తెచ్చానండి బాబు. మా మరిది గారు వారి ఫ్రెండ్స్కి, మా వారి ఫ్రెండ్స్కి అందరికీ కూడా ఇవ్వటానికని, ఎవరికన్నా ఇవ్వచ్చులే చుట్టుపక్కల కూడా అని చెప్పి ఎక్కువ తెచ్చుకున్నాను బెల్లం. ఈ బెల్లం వచ్చి ఒక్కొక్క ఇది 50 రూపాయలు అనమాట అండి. ఒక్కొక్క బెల్లం దిమ్మ 50 రూపాయలు. ఇది న్యాచురల్ బెల్లం, చాలా టేస్ట్గా ఉన్నదండి. మనకి టేస్ట్ చూడమని కూడా ఇస్తారు. టేస్ట్ చూసి తెచ్చుకున్నాను. కాకపోతే ఇక్కడ బెల్లం ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కో రంగులో ఉన్నదండి. కొందరి దగ్గర డార్క్ బ్రౌన్ ఉన్నది, బ్లాక్ ఉన్నది, ఇట్లా ఎల్లోగా ఉంది, ఇంకా ఎల్లోగా ఉంది. ఏంటి ఇన్ని రంగులుగా ఉన్నాయి, ఏమన్నా వేసారా కలరు అని నేను అడుగుతున్నాను నేను వాళ్ళని. కాదండి, ఆ చెరుకుని బట్టి కలర్ వస్తుందంట. మనకి చెరుకులో కూడా బ్లాక్ చెరుకులు ఉంటాయి, వైట్ చెరుకులు ఉంటాయి, రెడ్గా ఉండేవి ఉంటాయి, ఇట్లా కదా. అట్లానే ఆ బెల్లం కలర్ కూడా కొంచెం కొద్ది మార్పుతోటి, మరీ ఎక్కువ కాదులేండి, కొద్ది మార్పుతో ఇట్లా బెల్లం కూడా కలర్ మారుతూ ఉంటుందండి అని చెప్పారు. నేనైతే ఒకే కలర్లో ఉన్నాయే తీసుకున్నాను అనమాట. అన్నీ టేస్ట్ చూశాను, నాకు ఈ టేస్ట్ నచ్చింది, అందుకని అన్నీ ఇవే తీసుకున్నాను. అట్లనే ఇది బెల్లం పానకం అండి. చెరుకు పానకం అంటారు కదా, బెల్లం పానకం కాదు, చెరుకు పానకం. ఆ చెరుకుని పానకాన్ని పాత్రలో వేసి ఉడికిస్తూ ఉంటారు కదా, బెల్లంలా గట్టిపడే ముందే కొద్దిగా ఇట్లా బాటిల్స్లోకి తీసి అమ్ముతూ ఉంటారనమాట. దీన్ని ఇడ్లీల్లో కానీ దిబ్బ రొట్టెలో కానీ అట్లా వేసుకుంటే చెరుకు పానకం అంటారు. ఈ చెరుకు పానకం బాగుంటుందన్నమాట. ఈ బాటిల్ వచ్చి 100 రూపీస్. ఇది ఒక్కొక్క దిమ్మ వచ్చి 50 రూపాయలు అనమాట అండి. ఇవి తెచ్చుకున్నాను. ఏమంటే రిటర్న్లో
అన్నవరం మీదుగా వస్తామన్నమాట. ఇదేంటో తెలుసా అండి? అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం అండి. అన్నవరం మీదుగా వచ్చేటప్పుడు కంపల్సరీ ఇక మేము ఆగి రోడ్డు మీదే మనకి అమ్ముతూ ఉంటారనమాట. అంటే దేవస్థానం వాళ్ళే హైవే మీదే స్వామివారి విగ్రహాలు కూడా ఉంటాయన్నమాట, నమూనా ఆలయం లాగా. ఇప్పుడు నమూనా ఆలయం కూడా కడుతున్నారండి అన్నవరంలో, ఇంకా రెడీ అవ్వలేదులేండి. యువతల సెంటర్లో మనకి అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం సేల్ చేస్తారు దేవస్థానం వాళ్ళే. కంపల్సరీ ఆగి తీసుకుంటామండి. ఇవి కూడా అందరికీ పంచిపెట్టడానికి అన్నట్లుగా కూడా తీసుకుంటాము. ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచానులేండి, మీకు చూపించడానికి అని తీసా. ఈ అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదాలు. ఇంకా ఇవేంటో తెలుసా? ఏంటో తెలుసా అంటానేంటండి, చామంతులు. రాజమండ్రి మీదుగా వస్తూ మొన్న రాజమండ్రి నుంచి వస్తూ చామంతి పూలు తెచ్చుకున్నానండి. కేజీ 20 రూపాయలు. బోలెడన్ని తెచ్చానని చెప్పాను కదా, ఇప్పుడు కూడా తెచ్చుకున్నాను. చూడండి, ఇదిగోండి చామంతి పూలు ఎంత బాగున్నాయో బాబా. కానీ ఈవేళ కేజీ ఎంతో తెలుసా అండి? అదే మేము రాత్రి వెళ్ళాం కదా, రాత్రి కేజీ 60 రూపాయలు, 70, 80, 90, 100 ఇట్లా 4-5 రకాలుగా ఉన్నాయి. అంటే వైట్ చామంతులు ఒక కలరు, వైలెట్ చామంతులు ఒక కలరు, ఎల్లో ఒక కలరు, ఇట్లా రకరకాలు ఉంటాయి కదా. అవి ఒక్కొక్కటి ఒక్కో ప్రైస్లో ఉన్నాయండి. 20 రూపాయలు అయితే లేవు. ఏంటి అంటే ఇదేంటి విశేషమైన రోజుల్లో రేట్లు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఈ పువ్వులు కూడా తీసుకున్నాను, 2 కేజీలు తీసుకున్నాను. తర్వాత ఇగో మీకు చూపిస్తాను చూడండి. ఈ చిన్న చామంతులు కదా, ఈ చిన్న చిన్న చామంతులేమో 60 రూపాయలండి. కేజీ 60 రూపాయలకి ఇచ్చారు. ఇవి చూడండి, ఈ చామంతులు చూడండి, ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి కదా, ఇవి కేజీ 80 రూపాయలకి ఇచ్చారు. అట్లనే గట్టి గులాబీలు తీసుకుందామని అడిగామండి. కానీ నేను వెళ్ళేసరికి మేము లేట్ అయిపోయింది. రాత్రి అయ్యేసరికి ఇక పూల మార్కెట్ ఏమీ ఉండదన్నమాట అండి. ఈ పువ్వులే తీసుకున్నాను, కొన్ని దొరికితే. ఇవైతే 60 రూపాయలు. గట్టి చామంతులు ఒక దగ్గర ఉన్నాయి కానీ కేజీ 150 చెప్పారు. సరే, ఎర్రని పుష్పాలు పెట్టడానికే కదా అని చెప్పి ఇవే తీసుకున్నా. ఈ కేజీ 60 రూపాయలండి. ఇవి మా వారి స్నేహితులకి వస్తూ దారిలోనే స్వీట్ షాప్లో ఇచ్చేసి రావటం జరిగిందనమాట. అందుకని ఇవి కొన్ని నేను తీసుకుని ఉంచుకున్నాను. మిగతా అక్కడే ఇచ్చేసేసారు మా వారు, వాళ్ళ ఫ్రెండ్స్ కదా ఇచ్చేసారు. ఈ మాత్రం నేను ఇంటికి తెచ్చుకున్నాను. ఈ మన ఇంటి దగ్గర వాళ్ళందరికీ పంచిపెట్టడం కోసం. ఇగో ఈ బంతిపూలు బుట్టల కొద్దీ పడేస్తున్నారు అనమాట అండి. అక్కడ పారేస్తుంటే ఒక అబ్బాయి పడేస్తుంటే, బాబు అవి పడేయకు, కొన్ని ఇవ్వు అని అన్న. మనం ఎలాంటి వాళ్ళం అంటే అండి, కొంచెంలో కక్కుర్తి పడతామో ఏంటో అండి. మా వారేమో చిచి ఎలా అంటున్నారు. అంటే చూడండి ఎంత బాగున్నాయో బంతి పువ్వులు, ఊరికే పడేస్తున్నాడండి అని చెప్పి డెకరేషన్ అయినా చేసుకోవచ్చు కదా, తల 2 పువ్వులన్నా ఇచ్చుకోవచ్చు కదా అని చెప్పేసి అడిగి తెచ్చుకున్నాను అనమాట. బాబు కొన్ని ఇవ్వు నేనంటే కవర్లో వేసి ఇచ్చాడు అనమాట. ఇదిగోండి ఎంత బాగున్నాయో చూడండి. ఇవి పడేస్తూ ఉంటారనమాట, మిగిలిపోయినవి. అలాగా వీటికేం డబ్బులు ఇవ్వలేదులేండి. ఇది చూడండి ఎంత బాగున్నాయో ఫ్రెష్గా, ఇంతంత బంతి పువ్వులు. మీరు ఎవరన్నా ఇట్లా అరకు కానీ ఏమన్నా ఘాటు ప్రదేశాలు కానీ వెళ్ళేటప్పుడు, అంటే ఘాటీలు అంటారు కదా, అటువంటి వెళ్ళేటప్పుడు అక్కడ ప్రజలు పండించేవి ఏమన్నా దొరికితే తప్పకుండా కొనుక్కోండి. కొన్ని అయితే మిస్ చేసుకున్నాను నేను చెప్పాను. ఇంకా చాలా వెరైటీస్ అన్నీ దొరుకుతూ ఉంటాయి అన్నమాట అండి. అక్కడ రకరకాల గింజలు ఇటువంటివన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి. అంటే వాళ్ళు తినే ఆహార పదార్థాలు ఉంటాయి కదా, అటువంటివన్నీను. అవేమో మనం అలవాట్లేదు కదా, ఎందుకు లేకొనటం అని చెప్పి అటువంటివి ఏమీ తీసుకోలేదు. కానీ ఇవన్నీ తీసుకున్నాను. నెక్స్ట్ ఐటమ్ ఏంటో తెలుసా అండి? నెక్స్ట్ ఏం చేస్తాను తెలుసా? ఇవన్నీ పంచిపెట్టే కార్యక్రమం అండి. ఇన్ని పూలు ఏం చేసుకుంటారు అని ఎవరన్నా అనుకుంటారు. నా కోసమే కదండి పంచి పెడతాను. ఇంత బెల్లం ఏం చేసుకుంటారు అంటే నా కోసమే కదండి పంచి పెడతాను అనమాట. అలానే ఇంత అల్లం ఎందుకు అంటే తల అంత ఇస్తే ఆనందంగా తీసుకుంటారు కదా, అందుకని సరదాగా తీసుకున్నాను అనమాట. రాగి పొడి మాత్రం నేనే ఉంచుకుంటానులేండి. సత్యనారాయణ స్వామి ప్రసాదం పంచి పెడతాము ఇలాగనమాట అండి. ఇవన్నీ అద్భుతమైన వస్తువులు, మనకి దొరకని అని కాకపోయినా అక్కడ రైతులు పండించేవి కాబట్టి హ్యాపీగా తెచ్చుకున్నానండి. మీకు ఎలా అనిపించిందండి? మీరు ఎవరన్నా ఇటువంటి ప్రదేశాలకు వెళ్తే తప్పకుండా ఇటువంటివన్నీ దొరికినాయి కొనుక్కోండి. ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.